హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో శ్రావణ మాసం అయితే వచ్చేసిందండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటే ఎంత స్పెషలో మన తెలుగు ఫ్యామిలీస్ అందరికీ చాలా బాగా తెలుసు. ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కోసం 9 రకాల ప్రసాదాలు చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు రోజు నైట్ మనం కొంచెం మినప్పప్పు నానబెట్టుకోవాలి. ఆ రోజు పొద్దున్న గ్రైండర్ వేసుకోవాలి. కొంచెం శనగలు కూడా ముందు రోజు నానబెట్టి ఆ రోజు పొద్దున్న కొంచెం ఉడికించుకోవాలి. అలాగే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం రైస్ కూడా నానబెట్టుకోవాలి. సో ఇవన్నీ మేము చేసిన ప్రసాదాల కోసం తగినట్టుగా మేము ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పూజ రోజు పొద్దున్న చేయాల్సినవి ఏంటంటే, ముందుగా స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం పాకం అయితే పెట్టుకోవాలి. ఇది అన్ని స్వీట్స్లో వేసుకోవచ్చు అనమాట. అలాగే ఫస్ట్గా చలివిడి కోసం కొంచెం వరిపిండి, బెల్లం, యాలకీలు, షుగర్ కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్, ఇంకా ఇవన్నిటిని కలిపేసి ఒక ఉండలా చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ దాన్ని దగ్గరగా అయ్యేలా చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా లాస్ట్లో వేసుకొని ఇంకా అది ఒక రౌండ్గా ఒక చిన్న ఉండలా చేసుకోవాలి. ఇంకా మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి వడపప్పు. కొంచెం నానబెట్టిన పెసరపప్పులో ఒక చిన్న బెల్లం ముక్క పెడితే చాలు. సెకండ్ ఐటెం అయితే అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి శనగలు. వీటి కోసం శనగల్ని నానబెట్టి ఆల్రెడీ ఉడికిచ్చాం కదా, సో దాంట్లో కొంచెం పోపు అయితే వేసేయాలి. పోపు దినుసులన్నీ వేసి ఇంకా దాంట్లో పోపు వేసేస్తే ఇంకా మన థర్డ్ ఐటెం అయితే ప్రిపేర్ అయిపోద్ది. గోధుమ నూక ప్రసాదం కోసం కొంచెం పాలనైతే బాగా మరగబెట్టి అందులో కొంచెం షుగర్ అయితే వేసేయండి. మన స్వీట్నెస్కి తగినట్టు ఎంతైతే అంత షుగర్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసి అందులో బాగా కలుపుకోండి. కొంచెం సేపు పాటు నెయ్యిలో వేయించిన గోధుమ నూకనైతే అందులో వేసేయండి. ఇంకా అది దగ్గరగా అయినంత వరకు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటూ దాన్నైతే తీసుకోండి. దగ్గరగా అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇంకా పక్కకు తీసుకోవడమే అనమాట. తర్వాత సేమియా పాయసం కోసం కొంచెం పాలనైతే బాగా మరగబెట్టి అందులోని వేయించిన సేమియానైతే వేసేయండి. కొంచెం యాలకుల పౌడర్ వేసి బాగా కలపండి. ఇంకా ఆ తర్వాత ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం, అది కొంచెం వేసి బాగా కలిపేసి పక్కకి తీసి పెట్టుకోండి. తర్వాత పులిహోర కోసం కొంచెం రైస్ని అయితే వండి పెట్టుకొని ఆ తర్వాత చింతపండు రసాన్ని బాగా ఉడికించి అందులో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. సో అన్నిటినీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే ఈజీగా యాడ్ చేయొచ్చు. లాస్ట్లో కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ముందుగా వండుకున్న రైస్ని ఒక పక్కకి తీసుకొని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం పసుపు వేసి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి దాన్ని శుభ్రంగా కలుపుకొని ఇంకా ఆ తర్వాత మనం ముందుగా అన్ని పోపుల్ని వేసి చేసాం కదా, సో ఆ పోపును కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే మన పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత పులిహోరని కూడా తీసి పక్కన పెట్టుకొని ఇంకా మన నెక్స్ట్ ఐటెంకి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం అండి. కొంచెం వేడి అన్నం తీసుకొని అందులో కొంచెం పెరుగుతో కలిపేసి ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి తర్వాత కొంచెం పోపు అన్ని పోపు దినుసులన్నీ వేసి ఆ పోపుని వేసేస్తే ఇంకా మన దద్దోజనం అయితే రెడీ అయిపోద్ది. ఇంకొక ట్రిక్ ఏంటంటే, మీరు కావాలంటే ఈ పోపునంతా ఒకేసారి చేసుకోవచ్చండి. పులిహోరలోకి దద్దోజనంకి ఒకేసారి పోపేసి అదే పోపుని రెండిట్లో వేసేయచ్చు. సో దట్ కొంచెం ప్రాసెస్ అయితే తగ్గి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. ఇప్పటి వరకు 7 ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా 2 ప్రసాదాలు మిగిలి ఉన్నాయి. ఇవే కొంచెం డిఫికల్ట్ అయిన ఐటమ్స్ అనమాట అన్నిటిలో. అవి వచ్చేసి బూరెలు అండ్ గారెలు. ఫస్ట్గా గారెలు అయితే చేసేద్దాం. గారెల కోసం ముందుగా మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని మంచిగా మిక్సీ అయితే పట్టుకొని ఇంకా దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోండి ఆ గారెలు కొంచెం పొంగడానికి. ఆ తర్వాత ఇలాగా రౌండ్గా చేసుకుంటూ అండ్ దాన్ని ఫ్లాట్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ అయితే పెట్టుకొని ఇంకా గారెలు అయితే వేసేయండి ఇలాగా. సో అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు దాన్ని ఆయిల్లో మంచిగా వేపుకొని ఇంకా తీసేస్తే మన వేడి గారెలు అయితే రెడీ. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ పిండిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇంకా బూరెల కోసం మనం ఇందాక ముందు ప్రసాదాల్లో ఒకటైన గోధుమ నూక ప్రసాదం చేసాం కదా, సో అదే పిండిని కొంచెం పక్కకు పెట్టుకొని దాంతోనే మనం ఇప్పుడు బూరెలు వేయబోతున్నాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా దాన్ని రౌండ్ ఉండలైతే చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం మినప్పప్పు
బ్యాటర్ అదేనండి ఇందాక గారెలేసాం కదా, సో అదే పిండిలో కొంచెం షుగర్ సిరప్ కూడా వేసేసి ఆ తర్వాత బాగా కలుపుకొని ఆ ఉండల్ని అందులో ముంచుకొని ఇంకా ఆయిల్లో వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవడమేనండి. అంతే, మన బూర్లు అయితే రెడీ అయిపోయాయి. సో అదండి మొత్తం ప్రసాదాలు 9 అయితే రెడీ అయిపోయాయి. ఇలా చాలా క్విక్ అండ్ ఈజీగా 9 రకాల ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.